హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మనము ఒక గులాబ్ జామున్ తీసుకోబోతున్నాం. అంటే ఒకటంటే ఒకటి కాదు, వితౌట్ గులాబ్ జామున్ పౌడర్ అనమాట. అంతేనండి, బ్రెడ్తో చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది అంటే బాగుంటుంది. మినిమం 3 బ్రెడ్స్ ఉండాలి. చేసుకుంటేనే నాకు 3 బ్రెడ్స్కి 5 బాల్స్ వచ్చాయన్నమాట. ఎందుకు 3 బ్రెడ్స్ అంటే దాని మీద కొంచెం పాలు పోసుకొని అండ్ అలాగే ఇట్లా ఇట్లా ఒత్తాలన్నమాట. ఒత్తాక దాని తర్వాత స్టవ్ బాల్స్ వేసుకున్నాక స్టవ్ మీద అది ఒక ప్యాన్ అయినా అది ఏదైనా పెట్టుకొని ఆయిల్ పోసుకొని మన బాల్స్ని వేసుకోవాలి. మనము లోపల కూడా ఉడికియాలి అన్నమాట. ఇన్సైడ్లో కూడా మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఉండి తినబుద్ధి అవుద్ది కదా. సో లైక్ దట్ ఐ వాజ్ మై ఇన్నర్ ఫీలింగ్. చాలా బాగా వచ్చాయి అన్నమాట రిజల్ట్ అయితే. బ్రెడ్ ఆ స్లైసెస్ ఉంటాయి కదా, ఆ సైడ్కి ఆ బ్రౌన్ కలర్వి అవి కట్ చేసేయాలన్నమాట చాక్తోని. అవి కట్ చేసేసాకనే మనము దాంతో చేసుకోవచ్చు. ఇవి చేసి అండ్ మనము ఇలా చపాతీస్కి పిండి ఎలా చేస్తామో అలా పిండి దాని తర్వాత బాల్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాకం అనమాట. పాకంకి నేను ఎన్ని స్పూన్స్ అని చెప్పలేదు, కానీ నేను డైరెక్ట్ పోసిన అంటే 3 స్పూన్స్ అనుకుంటా మేబీ, ఎందుకంటే 5 బాల్స్ వచ్చాయి కదా. సో ఇది అనమాట, చాలా బాగుంది. నేను దీనికి